బంగారాజు ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. నీతో పనుండి వచ్చాను. పనున్నప్పుడు వస్తావేంట్రా నువ్వు? ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నాం, మీరు కూడా మాలాగే దొంగలన్నమాట. దొంగలా? అబ్బాయి అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడుకునే వాళ్ళం అన్నమాట. అందులో నేను పోలీసు, వీడు దొంగ. ఎప్పటికీ దొంగే. ఏదో జోకులు. ఆ, మన ఊరు ఎలా ఉంది? రాత్రి అయిందిగా, చీకటిగా ఉంటుంది. సీకో ఎవర్రా ఈ అమ్మాయి? నువ్వు ఇక్కడికి రా. నా పిఏ, నీకు అక్క వాడికి చెల్లెలు. ఇంతకీ మీరందరూ ఏం చేస్తుంటారు? కార్లు అమ్ముతుంటాం. కొనరా? ఎవరో కొంటారో మేము అమ్ముతుంటాం. ఎవరో కొంటే మీరెందుకు అమ్ముతారు? బాబాయ్ ఏంటి ప్రశ్నలు ఏంటి? ఇంతకీ ఎవడు? గుర్తుపట్ల మా మేనల్లుడు. అలాగా? ఆ. నమస్కారం పెట్టు. నమస్కారం. వీళ్ళంతా మా గ్యాంగ్. నమస్తే. నమస్తే. వీడి పేరు వెంకటాద్రి ఒకప్పుడు. ఇప్పుడు సింహాద్రి. వీడు ఒకప్పుడు చంద్ర, ఇప్పుడు ఇంద్ర. ఒకప్పుడు ఆర్మణి, ఇప్పుడు శివమణి. ఎందుకు రెండు పేర్లు? రెండు పేర్లు ఉంటాయండి. బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. అది ఓకే. ఇంతకీ ఈ పాప పేరేంటి? బిపాసా ఫ్రమ్ పలాస. ఇరానీ సమోసాలాగా ఉంది. నీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆపో, అసలు ఎందుకు వచ్చావురా నువ్వు? మా ఇద్దరికి పెళ్లి ఇష్టం లేక వచ్చేసాం. మీ ఇద్దరికి పెళ్ళా? చిచ్చే, వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీడిని దొంగతనంగా లాక్కొచ్చేసాను. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నట్టు? నీ దగ్గర తలదాచుకుందామని. అంతే కదా మీ ప్రాబ్లం? ఎస్. ఓకే. ఊళ్ళో కార్లు ఎక్కువైంది, స్టాఫ్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను. అరే వీళ్ళిద్దరికి రెండు సూట్లు కుట్టించారా? తీసుకెళ్ళండి. రండి బాబు. లోపలికి వెళ్ళి రెస్ట్ అలాగే, తీసుకోండి. రండి. బాయ్. ఫ్రెష్ అయ్యి కలుస్తా. లారీ వస్తుంది, ఆపండి. ఆపండి. ఆపు. ఇదిగో డ్రైవర్, కొంచెం లిఫ్ట్ కావాలయా? ఐఎమ్ నాట్ డ్రైవర్, ఓనర్. సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. ఓ ఇంగ్లీష్ ఓనర్. మన సూట్లన్నా బ్యాగ్ లో పెట్టారా? ఆ కడ్రాయిలు కూడా పెట్టాం. దానికేం తక్కువ లేదు. త్వరగా రండి, కమాన్. బ్యూటిఫుల్ గాయ్, కూర్చోమ్మా. ఏ గాయ్, కమాన్ కమాన్, సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మామయ్య, బుజ్జి. మామయ్య, బుజ్జి. మామయ్య, అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు రా. మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? త్వరగా వెళ్ళబోయా, క్వాలిస్ మిస్ అవుతుంది. పాలిస్ ఏంట్రా? అవును మామయ్య, ఆ అబ్దుల్ ఖాదర్ గారు క్వాలిస్ లో ఉషాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. హా? ఆ. పోనేవయ్యా. ఓకే, చాలా బాగుంది. మామయ్య, ఉషా లేకుండా నేను ఉండలేను. అంటే ఇంకా అర్థం కాలేదా? మీ అల్లుడు ఆ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నిజమా? మ్. మరి నా ₹1 కోటి లేదు, లాటీ లేదు. మా వాడు ఎప్పుడైతే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడో నీ కోటి క్యాన్సిల్. వాట్? మామయ్య, అసలు ఈ కిడ్నాప్, ₹1 ఈ గోలంతా ఏంటి? అబ్దుల్ ఖాదర్ గారు కిడ్నాప్ చేస్తే ఈ అమ్మాయి ₹1 అడుగుద్దంటే ఏంటిది? అదే, అదో పెద్ద కథరా. రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం. నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం, అరేంజ్ చేస్తాను. మీరు కాస్త టీ తాగుతుండండి. వెళ్ళండి మేడం. ఓకే. ఒరేయ్, 2 టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటిట్టా సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? అరే బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం? ఆ డేట్లు గుర్తు పెట్టుకోవడానికి నేను నీకేం అపకారం చేశాను రా? ఢిల్లీలో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తోకునే స్థితికి తీసుకొస్తారా నువ్వు? అంతేకాకుండా ఆ కోట్లో వాట ఇవ్వడానికి గుంటను తీసుకొచ్చావా? కోటిలో వాటారా? నీ బొంద. ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి. రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ అమ్మా. ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. ఏయ్, కోటి గురించి అడుకో. బావా, నీకు దండం పెడతాను. ఆ ₹1 తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవే ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి. ఏ కోటి? ఆ రోజు ₹1 గురించి ఢిల్లీలో చెప్పలేదా నువ్వు? నేనే అసలు కన్ఫ్యూజన్ లో ఉంటే ఏంట్రా మీ గోల? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ ₹1 పంచేసుకోవచ్చు. అయితే మనం వెంటనే ఏదో బండికేసి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేవో కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట. కదురా? అవునరా. నేను కేకేని కాకపోతే ₹1 టికెట్ కొందుకు వస్తాను రా, ఇడియట్స్. వెరీ గుడ్. సింహాద్రి, అన్నా, నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు, ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా. ఓకే. ఆగో, ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి.
ఆ తర్వాత ఈ ₹1 మీకు ఇస్తాను. ముందు ₹1 తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. ఓకే నువ్వు ఎక్కడికే ఉండు. నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు చెప్పండి. మిస్టర్ కేకే నువ్వు రారా. భయమా? డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసులో ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఓ. ఏంటయ్యా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి, ఈ రూమ్ లోంచి ఆ రూమ్ లోకి తిప్పుతున్నావు? సార్ ఆ సూట్ కేసు సార్ మీ పుణ్యం సార్ ప్లీజ్. నువ్వు ఇలా కాళ్ళు పట్టుకొని కాలక్షేపం చేస్తుంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. రై లోపల ఉంది ఎవర్రా? వాళ్ళు ఎవరంటే మీ అమ్మాయి దగ్గర కాపలా పెట్టిన గన్మెన్. నేను అంటున్నది ఆ పోరి గురించి కాదయ్యా, నా గురించి. నన్ను మోసం చేసి ఆ ₹1 మీరు ఇద్దరు కొట్టేయాలని ప్లాన్ చేశారు కదా. మా తమ్ముడికి చిన్న వీక్నెస్ ఉంది సార్. ఏంటది? ఎవరైనా అమ్మాయిని చూస్తే పెళ్లి పెళ్లి అని ఎంట పడతారు సార్. అది సరే కానీ ఇప్పుడు ఉషా ఇక్కడ లేదని మా ఎండి గారికి తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా. ఏం చేద్దాం సార్? ఏం చేద్దాం? ముందు ఇక్కడి నుంచి పారిపోదాం. పద. ఉషా ఏమై ఉంటది? అదే తేల్చాలి పద. నా కూతురు నాకు అప్పచెప్తే ఈ సూట్ కేసు మీకు ఇచ్చేది. అరిగిపోయిన రికార్డులకి ఎన్నిసార్లు మా అమ్మాయిని అప్పచెప్పండి అంటారండి. ఆ సూట్ కేసు ఏదో ఇచ్చేయండి, మా సీకే గారు ఫీల్ అవుతున్నారు. వదలరా నా కాలు. మనం 5 ఆడొక్కడే వేసేద్దామా? లాక్కొచ్చేద్దాం. గుడ్ ఐడియా. మన సీకో సూట్ కేసు హ్యాండిల్ బట్టి పదరా నువ్వు లాగో. పేరుకే బాసు పెద్దదవా ఇది నా సూట్ కేసు. హ్యాండ్ లోన్ తీసుకో. నరుడా ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? వాడు అందుకు ఏడ్చలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్న నిన్నిట్ట చూడలేకపోతున్నానే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను చంపలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి? ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏం పని చెప్తున్నాడు? ఏ పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు గారు 4 వేసి వచ్చేవాళ్ళు కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. కరెక్టే. అరే కొట్టేస్తా నేను. ఏంట్రా కబుర్లు? అండా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండబుర్జీ చేసింది? నేనేనండి. దీన్ని అండబుర్జీ అంటారా? రేయ్, అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం కూర్చోవు బే? మా అన్నే కొడతావరా? ఇంతవరకు మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరనుకున్నారా నువ్వు? ఊరుకో. నువ్వు ఉండన్నా. రేయ్, ధైర్యమైన సొత్తు, డైరింగ్ అయిన ఆస్తి. ఆ మొకారం ఉందని చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకొని నల్ల కళ్ళజోడు పెట్టుకొని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్ రోల్స్ గతగతగతగత వణుకుపోవాల్సిందే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులకు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసేవాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తేలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగాడు. జ్యోతిలక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చొల్లు తుడుచుకోండి. అన్నా, వాడి శాస్త్రాలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివుని ఎత్తురుందా? కడుపు అన్నం తిన్నావా, గడ్డి తింటావా? మనిషి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే విపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే, మతి తప్పి కుర్రోళ్ళే మంచాన పడ్డారే. బ్రేక్ ఎందుకేసా? ఆపడానికి. దేనికి? హెల్మెట్ పెట్టుకోవాలి కదా, లేకపోతే ఈ రూట్ లో పోలీసులు పట్టుకుంటారు. హైవే కదా.
నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి చిస్తే నువ్వోసారి మళ్ళీ బ్రేక్ ఎందుకు వేసావు? హెల్మెట్ తీయడానికి. పోలీసులు పట్టుకుంటారన్నా? పట్టుకుంటే మళ్ళీ బ్రేక్ అయ్యింది కదా. ప్లీజ్ మేడం రండి మేడం ప్లీజ్. వెళ్ళకండి. స్కూటర్ అయితే ఓన్లీ టచింగ్సే, కార్ అయితే అక్కడ రేపింగే. ఆ మాట వినండి మేడం, మన ఇద్దరు స్కూటర్ మీద వెళ్ళిపోదాం. ఏంటి చూస్తున్నా? నిన్నే. ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దొస్తున్నా నా ముద్దుల గుమ్మ నీ బొడ్డు మీద సీమలు పొట్టట. ఇక నువ్వు ఊరుకోను రెచ్చి పెద్దలు. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. ఏయ్, నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా, ఏ రెహమాన్ తో మ్యూజికల్ నైట్ పెట్టిస్తా, కచరీనా కైఫ్ తో రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడు మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పని చేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెజ్జరని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికర్ చేయకు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామే. సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్ళైపోతున్న ఆనందంలో cheers. నో. అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిలా? నో 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 నో. మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటి చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు, తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్. ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా లైన్లో వేసుకొని చేతుల్లో గ్లాస్ వాసన చూడు. కొట్టి కొట్టి. వ్యభిచార గృహాలపై దాడి, పార్లమెంటులో గొడవ. మధ్యలో ఫుల్ స్టాప్ ఉంటుంది, చూసి చదువు. ఓహో, మధ్యలో పులి స్టాప్ ఉందా రెండింటికి? ఓకే. స్నానానికి వస్తావా? కొంచెం మూసుకుంటావా? హలో, ఎవరు? చెప్పుకో చూద్దాం. నీకు బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉందా? లేదు. గోపాలరావు కాదు. అయితే బొట్టి దగ్గర కిటికీలున్నాయా? లేదు లేదు. స్టీఫెన్ రాజు కాదు. ఎవరబ్బా? ముద్దివ్వడానికి ఇంత లేట్ చేసావంటే అబ్దుల్ ఖాదర్. ఎలా చెప్పావు? నీ ట్రైన్ ఎప్పుడు అరగంట లేట్ కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్దుల్ ఖాదర్ తో. ఇటు. హలో, నీకెన్నిసార్లు చెప్పాలరా? బుద్ధుందా? అప్పు తెచ్చేవరకు ఫోన్ చేద్దానా? అది కాదన్నా. అన్నా లైన్ లోకి వద్దామని చూస్తున్నావా? అది కాదు సీకో, ఇప్పుడు ఒక ఫెరారీ కారు కావాలి. అది అరేంజ్ చేసావనుకో, పాత బాకీతో పనే ఉంది. వచ్చే ప్రాఫిట్ లో 50-50. అరే ఖాదర్, నా సంగతి నీకు తెలుసు కదా, అడ్వాన్స్ తీసుకోకుండా ఏ పని చెయ్యను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదయ్యా. నేను చెప్తా, నువ్వు చెప్పు ఖాదర్. బిపాసా, చెక్ పంపుతావుగా? చెక్ బుక్ పంపిస్తా. బుక్ ఎందుకమ్మా, చెక్ చాలు. చెక్ వాడికి, బుక్ బేబీకి. ఏంటి వాడు? నేను ఇంతసేపు మాట్లాడితే కాదన్నాడు, నువ్వు 1 మినిట్ మాట్లాడితే ఇస్తాడు. నీకు బిజినెస్ చేయడం చేత కాదు, నా దగ్గర నేర్చుకో. బిజినెస్ బిజినెస్ అంటుంది. ఏం బిజినెస్ చేసేదయ్యా? అది చేసే బిజినెస్ తెలిస్తే మా సీకో గారు గుండాకి చేస్తాడు. అర్థమైనట్టుంది. మామా, వీళ్ళందరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది. ఉండవు, వెళ్ళిపోతాం. ఒక్కసారి చిలసవు సూర్యకాంతాన్ని గుర్తు చేసుకో. ఎళ్ళవు, ఇక్కడే ఉంటాం కదా.
అమ్మ బాబోయ్ సూర్యకాంతం అందరూ దిగండి వెదకండి అంతా వెదకండి అంతా వెతకండి. ఎవర్రా అక్కడ మర్యాదగా బయటకు రండ్రా ఎవరిది మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ రౌడీ అయి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంతే. Come on, let's go. ఎవరు మీరంతా? నువ్వెవరు బే ఆ? నేనెవరా? రే నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీక అయితే పీకుతాడా మర్యాదగా చెప్పండి ఎక్కడ దాచిపెట్టారు ఏంటే చెప్పేది? ఏయ్! అయ్ బాబోయ్, నీ ఎప్పుడు పరోడా? ఇదేంటి? ఆ రాక్షసులా ఉంది. మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రేయ్ నన్ను అనుమానించు కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరి ప్రాణం? అయ్యా తక్కువ అయ్యా అలా! ఎవరు వచ్చారు? ఏయ్, ఆపడు తల్లి! చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడిని వేసేయ్. ఎవర్రా కాదరుగాడు నాకు కావాల్సింది నా ప్రియుడు అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. అయ్యో అయ్యో ఎక్కడ ఎక్కడ ఇక్కడే ఉన్నాడు నా నాదుడు ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య 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 నన్ను కగిలించుకోవచ్చా? అన్నయ్య నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోర్మోయ్. అలాగే చెల్లెమ్మ ఒక్క నిమిషంలో వాళ్ళిద్దరిని నీ ముందుకు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా. అబ్బా బాబా కమాన్ ఫాలో. ఒళ్ళంతా ఎరగొట్టావదే. చెలసవు సూర్యకాంతం బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ఏయ్, ముందు వీడిని తీసుకెళ్లి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? తప్పుకోగా. ఏయ్, అల్లుడు నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? రా. వీళ్ళెవరో? ఒక రాధ, 6 కృష్ణులు. ఈ లాఠీతోనే ఐఎస్ఐ ఏజెంట్లను విరగొట్టాను. మర్యాదగా చెప్పి ఎక్కడ వాళ్ళు? ఎవరు? ఐఎస్ఐ ఏజెంట్లా? నాకు తెలుసు సార్. పోనీ ఉషా తెలుసా? తెలుసు సార్. తెలుసా? వెరీ గుడ్. ఎక్కడుంది? నా గుండెలో. ఏంట్రా ఉషా ఎక్కడుందని అడుగుతుంటే గుండెల్లో ఉంది, కిడ్నీలో ఉందని కహానీలు చెప్తున్నావు. రాటు తేలిన మీ పోలీస్ హృదయాలకి గుండెల భాష ఎలా అర్థం అవుతుంది? నేను ఉషని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఉషా నిన్ను ప్రేమిస్తుందా? నాకు తెలీదు. ఓహో, ప్రేమించలేదని కిడ్నాప్ చేసావన్నమాట. సార్, ఊరికే కిడ్నాప్ అని ఎందుకు అంటున్నారు మీరు? జరిగిందేదో తెలియకుండా కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నారు. అందుకే కదరా కన్ఫ్యూజన్ లేకుండా ఉషను ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. సార్, ఉష చాలా అల్లరమ్మాయి సార్. తన పర్సనల్ ప్రాబ్లం వల్ల సరదాగా వాళ్ళ డాడీని ఆట పట్టించడానికి తానే కిడ్నాప్ చేసుకుంటున్నట్టు డ్రామా ఆడింది సార్. సింపుల్, ఇదే జరిగింది సార్. తనకు తానే కిడ్నాప్ అయితే మరి 10 లక్షలు ఎందుకు అడిగిందిరా? భలేవారు సార్. మీ పెళ్ళాన్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఫ్రీగా వదిలిపెడతామంటే మీరు నమ్ముతారా సార్? సార్, ఈ కిడ్నాప్ డ్రామా నమ్మించడానికే వాళ్ళు నాన్నని 10 లక్షలు అడిగింది సార్. కానీ ఎవరు ఊహించని విధంగా ఇదిగో ఈ ఎదవే 10 లక్షలు లాక్కెళ్ళిపోయాడు సార్. వీడా? మరి ఇంతకు ముందు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరో తెలియదన్నా? సార్, యాక్చువల్గా జరిగింది ఏంటంటే నా చేతికి రావాల్సిన 10 లక్షలు ఆ ఫోటోలో ఉన్నవాడు కొట్టుకుపోతూ ఉండగా నేను చూశాను అంతే. ఓహో, నీ చేతికి రావలసిన 10 లక్షలు. అవును సార్.
మీద ప్రేమతో నేను కోఆపరేట్ చేశాను సార్. నా ప్లాన్ మొత్తం అప్సెట్ అయింది సార్. ఏంట్రా ఏం ప్లాన్ రా చెప్పు సార్ దిస్ ఇస్ టూ మచ్. నా మీద చేయి పడిందని మా ఎమిడి గారికి తెలిస్తే ఏమన్నా చెప్పాడా? సార్ మీరు కూడా సార్ వీడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, పైగా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. వాట్? అవును సార్, నేను ఉషని మనస్ఫూర్తిగా ప్రేమించాను. నువ్వు మా అమ్మాయిని ప్రేమించడం ఏంట్రా? మగాడు ఆడదాన్ని ప్రేమిస్తే తప్పేంటి సార్? ఉషా నిన్ను ప్రేమిస్తుందా? మీకేమైనా చెప్పిందా సార్? ప్లీజ్. చూడు షా, వీడిని కైమా కింద కొట్టైనా సరే నా కూతురు ఎక్కడుందో చెప్పించండి. అలాగే మీరు పదండి సార్. ఇడియట్. మీరు పదండి సార్. సార్ ఫోన్ ఇస్తారా? ఒక ఫోన్ చేసుకుంటాను. ఏ మీ గ్యాంగ్ ఫోన్ చేసి స్టేషన్ మీద దాడి చేయడానికా? మీరు చేసే దాడికి నా మీద నాకే డౌట్గా ఉంది సార్. ఓ పర్సనల్ కాల్ చేసుకోవాలి ప్లీజ్. ఓకే. హలో. హలో నానా, మీరేనా? నేనే మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నాన్న? అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను. ఉషతోనేనా? ఎప్పుడు తిరిగి వస్తావు? హోల్డ్ ఆన్ సార్. మ్మ్. ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? చెప్పలేమురా. వాళ్ళకే తెలియదట. నేను ఎప్పుడు వస్తున్నానో చెప్పలేను. పర్వాలేదు, వాళ్ళేం తొందర పెట్టకు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఉష జాగ్రత్త. వచ్చే ముందు ఫోన్ చేస్తాను. అమ్మకు కూడా చెప్పండి. అలాగే. నిన్ను కూడా అడిగానని చెప్తున్నాడు. మన వాడు ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తాడు. మహర్జాతకుడు. నీకు ముందు జాగ్రత్త చాలా ఉందిరా. పొద్దు నుంచి దెబ్బలు పడక ఒళ్ళంతా తిమిరి తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ. కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, నుంచి వీడు రన్నింగ్ కమిటీ వెళ్ళక వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా? నీ మీద కేసు పెట్టమంటావా? గుడ్ మార్నింగ్ సార్. మ్మ్. సార్ ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి ఏం బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా కొట్టు. రా రా రండి సార్, కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా రివర్స్ లో వస్తున్నావు? ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్. సెల్లో ఎప్పుడైనా క్యాబరే డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా అబ్బా ఉషా ఉషా అబ్బా ఉషా అమ్మా అబ్బా ఓహో అబ్బా ఏ భాయ్ వాడబడిరా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. మిస్టర్ షా, ఏమన్నా బయట పెట్టాడా? ఏంటి సార్ బయట పెట్టేది? కొట్టి కొట్టి లాఠీ విరిగిపోయింది కానీ ఏం చెప్పలేదు. సార్ అంతా ఈ వగలాడి వల్లే జరిగింది. ఎండి గారు నా మాట వినండి. దాని పక్కన వేసుకుని తినకండి. కాల్చి పారేస్తాను వేద్దామని. నన్ను కాల్చినా పేల్చినా నేను ఇదే అంటాను. కాలిస్తే బతకవరా రేయ్? బతికి తీరుతాను. ఎలా రా? ఆయనకి పేల్చడం రాదుగా. You rascal. సార్ వద్దు సార్ ప్లీజ్. సార్ ఈ రోజు ఎలాగైనా సరే వీటితో నిజం కక్కిస్తాను సార్. మీరేం కంగారు పడకండి, మీరు పదండి. మేడం ప్లీజ్ ప్లీజ్. సార్ సార్ ఆ వగలాడి వెళ్ళిపోతుంది. నేను జరిగింది మొత్తం చెప్తాను. లీవ్ మీ. सॉरी आ रहा हूँ। లీవ్ మీ. अरे सलाम अलैकुम खाजी भाई, आजा गले मिला। खादरी भाई నాకి పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినా? ఫస్ట్ క్లాస్ జంబల్ హాట్ వలేలే ఆజం మేరే కో కుబలే. అరే ఓ పాగల్, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, నీ దగ్గర దాచాలే. కిడ్నాప్ చేసా? अंदर आ जाओ। అందరూ చలో. ए भाई एक मिनट हाँ। ये राजा हिंदुस्तानी कौन है? ఏ మెయిన్ కిడ్నాపర్, మన వాటా 25 లక్షలు. अरे हवले मदद किडनैप నీకెలా తెలుసు? మా అన్నయ్యతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా కదా. అరే క్యా బోల్తా హై రే తూ? ए, बात नहीं करने का। एक मिनट है, एक मिनट। तू इधर अरे भाई ये किडनैप डील कितना? 1 కోటి రూపాయలు. మన వాటా ఎంత? 25 లక్షలు. అందుకే చెప్తుంటాను, మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. క్యా బోల్తా హై తూ? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే ₹1 కోటి ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా? ఐడియా. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. అకౌంట్స్ లో మనం కొంచెం వీక్ కదా. షాదీ మేరా
पैसे दे रहा कैसा आइडिया రే ఇది పెద్దవాళ్ళతో పని. అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు. అచ్చా అయ్యోతారే ఏం మాట్లాడుకుంటున్నారు? కూర్చునే సాబ్ నీ గురించే మాట్లాడుతున్నావు ఒక మటర్ నుంచి చేస్తావా ఠీకే చుప్రే ఠైరా సాబ్. అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి. ఓకే. సంభాల్ కే రఖనా భాయ్. समझता हूँ मैं संभल दूँ आजा आजा షోయబ్ అఖ్తర్, ఈ అమ్మాయి దేశముదురు, జాగ్రత్త. అబే ఓ నీ పేరెంట్ బే పుష్పరాజ్. పుష్పిరాజ్ ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన అమ్మాయి కనిపించకుండా పోద్ది ఖుష్ హ్యాపీ చले जा आजा आजा तेरे को खाजा खिला दो झन 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్